హలో ఫ్రెండ్స్, టెక్పెడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం గూగుల్ పేలో స్టార్ట్ అయిన గో ఇండియా ఆఫర్కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఎక్కువ కిలోమీటర్స్ అయితే మీకు కొంచెం ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా లేటెస్ట్ ఆఫర్ డీల్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలని కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అది కాకుండా నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా టికెట్స్ ఉంటాయి కదా గూగుల్ పే గో ఇండియా ఆఫర్కి సంబంధించి, అవి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తున్నాను. మీరు అక్కడ యాక్టివ్గా ఉన్నట్టయితే ఎప్పటికప్పుడు ఆ టికెట్స్ కూడా రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అవి రిడీమ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కువ సిటీస్ కొంచెం ఈజీగానే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీరు కొంచెం తొందరగా ఆఫర్ కంప్లీట్ చేయొచ్చు. అయితే ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా ఎక్కువ మంది ఈ గూగుల్ పేకి సంబంధించిన గో ఇండియా ఆఫర్ కనిపించట్లేదంటున్నారు. ప్రస్తుతానికి చాలా ఎక్కువ మందికి అయితే మాత్రం బీటా యూజర్స్కే రావడం జరిగింది. బీటాలో మీరు ఎలా జాయిన్ అవ్వాలని కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత టాప్లో సెర్చ్ ఉంటుంది కదా, ఇక్కడ గూగుల్ పే అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత చూస్తున్నాక మీకు రిజల్ట్స్లో ఈ విధంగా గూగుల్ పే అని వస్తుంది. ఈ గూగుల్ పే యాప్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా యాప్కి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. ఈ పేజ్లోనే కొంచెం కిందకి వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా, యూఆర్ఏ బీటా టెస్టర్ అని వచ్చింది. నేను ఆల్రెడీ బీటాలో జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఈ విధంగా వస్తుందన్నమాట. అలాగే కింద మీరు గమనించినట్టయితే లీవ్ ఇంకా లెర్న్ మోర్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇంతవరకు బీటాలో జాయిన్ కానట్టయితే ఇక్కడ జాయిన్ అని వస్తుంది. జాయిన్ దగ్గర ట్యాప్ చేస్తే మీరు బీటాలో జాయిన్ అవుతారు. బీటాలో జాయిన్ అయిన వెంటనే మీకు ఆఫర్ కనిపించకపోవచ్చు. మీరు బీటాలో జాయిన్ అయిన కొంత టైంకి మీకు ఒక అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతే మీకు గూగుల్ పే అప్లికేషన్ బీటాలోకి మారుతుంది అనమాట. అప్పుడు మీకు ఈ ఆఫర్ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పటికి మీకు ఈ ఆఫర్ కనిపించినట్టయితే మీరు ఒకసారి ఫోన్ రీస్టార్ట్ చేసి చూడండి. మీకు అప్డేట్ వచ్చిన తర్వాత కొంత టైంలో మీకు ఈ గో ఇండియా బటన్ కనిపిస్తుంది. అక్కడ ట్యాప్ చేస్తే మీకు ఎంటర్ గేమ్ అని కూడా కనిపిస్తుంది. అప్పుడు మీరు ఈ గేమ్ స్టార్ట్ చేయొచ్చు. ఇక గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం నేను గూగుల్ పే అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత చూస్తున్నాక గో ఇండియా ఉంది. ఇక్కడ ట్యాప్ చేశాను. ఆల్రెడీ నేను గేమ్లో ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు ఇక్కడ ఎంటర్ గేమ్ అని చూపించడం లేదు. డైరెక్ట్గా గేమ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఈ గేమ్కి సంబంధించిన పూర్తి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేస్తే మంచిది. యాక్చువల్గా మీరు ఇది కంప్లీట్ చేయగలరా అనే విషయం మీకు తెలిసిపోతుంది. ఇక మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇంటర్ఫేస్ అయితే సింపుల్గానే వస్తుంది. టాప్ నుంచి బాటం వరకు అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. కొంచెం జాగ్రత్తగా గమనించండి. టాప్లో చూస్తున్నాక టికెట్స్ ఇంకా కిలోమీటర్స్ ఉంటాయి. టికెట్స్ దగ్గర మీరు గమనించినట్టయితే 14 అని ఉంది. అంటే నా దగ్గర టోటల్గా 14 టికెట్స్ ఉన్నాయన్నమాట. అంటే యూజ్ చేసినవి యూజ్ చేయనివి అన్ని కలిపి 14 టికెట్స్ ఉన్నాయి. అక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా టికెట్స్కి సంబంధించిన బ్యాలెన్స్ అంతా చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే శ్రీనగర్వి 2, ముంబైవి 4, సోహరా, ధర్మశాల ఈ విధంగా మొత్తం అన్ని టికెట్స్ కూడా ఎక్స్ట్రా ఉన్న కూడా చూపిస్తుంది. ఈ ఎక్స్ట్రా టికెట్సే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి రిడీమ్ చేసుకొని మీరు కూడా కొంచెం తొందరగానే ఈ గేమ్ కంప్లీట్ చేయొచ్చు. అప్పుడు మీకు 101 రూపీస్ నుంచి 501 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక టాప్లో చూస్తున్నాక గిఫ్ట్ ఇంకా రిక్వెస్ట్ అని కనిపిస్తున్నాయి. గిఫ్ట్ దగ్గర ట్యాప్ చేసి మీరు ఎవరికైనా టికెట్స్ అవి షేర్ చేయొచ్చు. మీ దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి, అవి షేర్ చేసినట్టయితే మీకు కూడా ఎంత కొంత బెనిఫిట్ ఉంటుందో అది ఎలా కూడా తర్వాత చూద్దాం. ఒకవేళ మీకు ఏదైనా టికెట్ కావాలనుకుంటే సింపుల్గా రిక్వెస్ట్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు రకరకాల సిటీస్ వస్తాయి. ఇంతవరకు మీరు కంప్లీట్ చేయని సిటీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఏదైనా ఒక దానిపై ట్యాప్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ లింక్ పంపించినట్టయితే వాళ్ళ దగ్గర టికెట్ ఉంటే వాళ్ళు మీకు పంపిస్తారు. అప్పుడు కూడా మీకు ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక కిందకి వెళ్ళినట్టయితే చూస్తున్నారు ఇదే పేజ్లో హౌ టు ఎర్న్ టికెట్స్ అని ఉంది. అంటే మీరు ఇంకా ఎక్కువ టికెట్స్ కావాలనుకుంటే షేర్ ఏ గో ఇండియా ఫోటో ఆర్ మ్యాప్ అని ఉంది. అంటే ఈ గో ఇండియాకి సంబంధించిన ఫోటో లేదా మ్యాప్ని షేర్ చేయమంటున్నారు. మీరు డైరెక్ట్గా ఎక్కడి నుంచి షేర్ చేయొచ్చు. సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టాప్లో మ్యాప్ కనిపిస్తుంది. అలాగే కింద సిటీస్ అవి కూడా కనిపిస్తాయి. మీకు ఇక్కడ షేర్ బటన్ కనిపిస్తుంది. అంతేకాకుండా జూమ్ బటన్ కనిపిస్తుంది. జూమ్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా జూమ్ అవుతుంది. మీరు ఎక్కడికైతే విజిట్ అయ్యారో ప్రస్తుతం అక్కడికి దగ్గరలో ఏ సిటీస్ ఉన్నాయో చూపిస్తుంది. మీరు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. లేదా మీరు షేర్ చేసినట్టయితే టికెట్స్ వస్తాయి కాబట్టి మీరు ఇక్కడ షేర్ దగ్గర ట్యాప్ చేసి మరికొన్ని టికెట్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది అన్నమాట. బట్ ఒకసారి వర్క్ అవుతుంది. ఇదంతా కూడా టికెట్స్కి సంబంధించిన ఇంటర్ఫేస్. ఇక బ్యాక్ వెళ్ళినట్టయితే టాప్లో చూస్తున్నాక కిలోమీటర్స్ అని ఉంది. నిన్నైతే నా దగ్గర కేవలం ఫ్యూ 100 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. బట్ ఇప్పుడు చూస్తున్నా కదా అబౌవ్ 3000 కిలోమీటర్స్ ఉన్నాయి. అవి ఎలా వచ్చాయో కూడా తర్వాత చూద్దాం. ఇక ఈ కిలోమీటర్స్ పై ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా స్క్రీన్ వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, మార్నింగ్ గిఫ్ట్ అని ఉంది. 1 డైలీ వెన్ యూ ఓపెన్ గో ఇండియా అని ఉంది. మన డైలీ కనుక ఈ గేమ్ ఓపెన్ చేసినట్టయితే అప్పుడు కూడా కిలోమీటర్స్ వస్తాయి. అది కాకుండా గిఫ్ట్ ఏ సిటీ టికెట్ అని ఉంది. అంటే మన సిటీ టికెట్ కనుక ఎవరికైనా పంపించినట్టయితే అప్పుడు కూడా మనకి కిలోమీటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా షేర్ ఏ గో ఇండియా ఫోటో ఆర్ మ్యాప్ అని ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు లాగా చెప్తున్నారు. మనం గో ఇండియా ఫోటో లేదా మ్యాప్ షేర్ చేసినట్టయితే ఇక్కడ ట్యాప్ చేసి అప్పుడు కూడా మనకి కిలోమీటర్స్ వస్తాయి. బట్ డైలీ ఓపెన్ చేసినందుకు, అంతేకాకుండా టికెట్ ఎవరికైనా పంపించినందుకు కూడా మనకి కిలోమీటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బ్యాక్కి వెళ్దాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా, మ్యాప్ అని ఉంటుంది. మ్యాప్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మొత్తం మ్యాప్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వచ్చు. అంతేకాకుండా బాటంలో సిటీస్ కనిపిస్తాయి. ప్రస్తుతానికి అయితే నేను 7 సిటీస్ మాత్రం విజిట్ అయ్యాను. అన్ని సిటీస్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ చిన్న బ్లాక్ కలర్ బటన్లా కనిపిస్తుంది. అక్కడ ట్యాప్ చేసి పైకి విధంగా డ్రాగ్ చేస్తే మొత్తం సిటీస్ వస్తాయి. ఇక్కడ నుంచి బ్యాక్ కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఇక కింద చూస్తున్నారు కదా, మనకి ఫ్రెండ్స్ అని కనిపిస్తుంది. ఈ ఫ్రెండ్స్ పై ప్రతి ఒక్కరు ట్యాప్ చేసి చూడండి.
ఎందుకంటే మీరు ఎవరికైనా టికెట్ షేర్ చేసినట్టయితే అక్కడ నుంచి వాళ్ళ నుంచి మీరు కిలోమీటర్స్ అయితే మాత్రం రిడీమ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు చాలా ఫ్రెండ్స్ లిస్ట్ కనిపిస్తుంది అనమాట. మీతో ఈ గేమ్లో ఎవరు ఇంటరాక్ట్ అయ్యారు, మీరు ఎవరికి షేర్ చేశారు, ఎవరన్నా మీకు షేర్ చేశారా, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. అయితే మీరు ఈ విధంగా స్క్రాల్ చేస్తూ వెళ్ళినట్టయితే కొన్ని నేమ్స్ ముందు ఇక్కడ చూస్తున్నారు కదా, కేఎం అని ఉంటుంది. ఈ విధంగా మీరు ఎవరికైనా టికెట్స్ గిఫ్ట్ చేసినట్టయితే కిలోమీటర్స్ కూడా వస్తాయి. మీరు ఈ కిలోమీటర్స్ రిడీమ్ చేసుకోవడం కోసం సింపుల్గా నేమ్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, టాప్లో మీకు బబుల్లా ఈ విధంగా కనిపిస్తుంది. ఆ బబుల్ దగ్గర కనుక ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా కిలోమీటర్స్ వస్తాయి. ఇదే విధంగా నాకు చాలా కిలోమీటర్స్ రావడం జరిగింది. ఎందుకంటే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను కాబట్టి టికెట్స్ అవి ఎవరైనా రిడీమ్ చేసుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి కిలోమీటర్స్ వస్తాయి అనమాట. సో ఈ విధంగా మీరు మీ దగ్గర ఉన్న టికెట్స్ మీతోనే ఉంచుకున్నట్టయితే పెద్దగా ఉపయోగం ఉండదు. ఎక్స్ట్రా ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్గా మీరు షేర్ చేస్తేనే మంచిది, అప్పుడు మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇక టాప్లో డీటెయిల్స్ అన్ని కూడా చూసాం కదా, కిందకు వచ్చేసరికి ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నానో ఆ సిటీ చూపిస్తుంది. అంతేకాకుండా ఆ కింద మీకు మీ ప్రొఫైల్ ఐకాన్, ఆ తర్వాత మీరు విజిట్ చేస్తే ఏమొస్తాయి ఆ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. చూసారు కదా, నేను అక్కడ బాక్స్ పై ట్యాప్ చేస్తే ఈ విధంగా నాకు 500 కిలోమీటర్స్ ఇంకా ఒక టికెట్ వస్తుందని చెప్తున్నారు. బట్ నేను ఇంకా 2 more సిటీస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక వౌచర్ కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేసినట్టయితే రకరకాల వౌచర్స్, మర్చెంట్ వౌచర్స్ ఉన్నాయి. వాటిలోంచి నేను ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక యూ హ్యావ్ విజిటెడ్ 3 cities టుడే అని ఉంది కదా, ఇక్కడ యాక్చువల్గా మనం ఏ సిటీస్ అయితే విజిట్ చేయొచ్చో, ఏ టికెట్స్ మన దగ్గర ఉన్నాయో ఆ ఐకాన్స్ అన్నీ కూడా వస్తాయి. బట్ నేను ఈరోజు 3 cities ఆల్రెడీ విజిట్ అయిపోయాను కాబట్టి నాకు ఈ విధంగా లిమిట్ అప్లై అయింది. మీరు ఎంతవరకు ఈరోజు సిటీస్ విజిట్ కానట్టయితే మీకు ఇక్కడ ఐకాన్స్ కనిపిస్తాయి, వేరు టికెట్స్ కనిపిస్తాయి. మీ దగ్గర టాప్లో కిలోమీటర్స్, కావాల్సిన కిలోమీటర్స్ ఉన్నట్టయితే ఆ పర్టికులర్ టికెట్ పై ట్యాప్ చేసి మీరు ఆ సిటీకి వెళ్ళొచ్చు. ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక సిటీకి వెళ్తారో ఆ దగ్గరలో, ఆ సిటీ దగ్గరలో ఉన్న మరికొన్ని సిటీకి సంబంధించిన టికెట్స్ కింద చూపిస్తుంది. కింద చూసారు కదా, గెట్ టికెట్స్ ఫర్ నియర్ బై సిటీస్ అని ఉంటుంది. ప్రస్తుతం నేను శ్రీనగర్లో ఉన్నాను కాబట్టి దానికి దగ్గరలో ఉన్న న్యూఢిల్లీ ఇంకా సూరజ్కుంద్ కనిపిస్తున్నాయి. సో ఈ రెండు కూడా నా దగ్గర లేవు. నేను ఈ విధంగా రిక్వెస్ట్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే వాట్సాప్ ఇంకా మిగతా షేరింగ్ ఆప్షన్స్ వస్తాయి. అవి నేను ఎవరికైనా పంపించాల్సి ఉంటుంది. ఎవరి దగ్గరైనా ఆ టికెట్స్ ఉంటే అప్పుడు మనకి వాళ్ళు పంపిస్తారు, ఆ సిటీ కూడా మనం వెళ్ళొచ్చు. బట్ రోజుకు 3 cities మాత్రం వెళ్ళగలం. ఈ విధంగా మీరు ఆఫర్ అయితే మాత్రం కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ చేయడానికి అఫీషియల్గా అయితే మాత్రం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రోజుకు 3 cities వెళ్ళగలరు. దీనికి ఏమైనా ట్రిక్స్ వస్తే తప్పనిసరిగా నేను తెలియజేస్తాను. బట్ ట్రిక్స్ అప్లై చేయడం వల్ల మీరు లాస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఒక సందర్భంలో అంటే మీకు కంప్లీట్గా ఆఫర్ ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో లీగల్గా అయితే మాత్రం కంప్లీట్ చేయండి. November 25th లోపు కంప్లీట్ చేయాలి కాబట్టి పక్కాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ కంప్లీట్ చేసినట్టయితే మనం డెఫినెట్గా 101 రూపీస్ అయితే పొందే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ ఆఫర్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఎక్కువ కిలోమీటర్స్ కావాలనుకుంటే మాత్రం మీ దగ్గర ఉన్న టికెట్స్, ఎక్స్ట్రా టికెట్స్ మీ దగ్గరే ఉంచుకోవద్దు, ఎవరికైనా షేర్ చేయండి. మీకు కిలోమీటర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ కూడా వేరు మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి, మీకే బెనిఫిట్ ఉంటుంది. మీరు ఎవరికి షేర్ చేయలేని అనుకుంటే నాకు కూడా పంపించవచ్చు. నా దగ్గరకు వచ్చిన టికెట్స్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేస్తాను. ఆ విధంగా అందరూ కూడా ఆఫర్ కంప్లీట్ చేయొచ్చు తొందరగానే. డీటెయిల్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.